నీతులు ఉంటాయి, ఆచరణలో మాత్రం అర్ధ సత్యాలే అనడానికి సాక్ష్యం. రష్యా అణుదాడి చేసేస్తున్నందుకు సొల్లి కబుర్లు చెప్పేటటువంటి యూరప్, అమెరికాల సాక్షిగా వాళ్ళందరి మద్దతుతో ఉక్రెయిన్ ఏకంగా ఒక అణుస్థావరం మీద దాడి చేసిందని చెప్పాలి. ఒకప్పుడు జపోరిజియాలో ఉన్నటువంటి అణు విద్యుత్ కేంద్రం ఉక్రెయిన్ చేతుల్లో ఉండేది. ఆ మధ్య రష్యా దాన్ని స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు రష్యా చేతుల్లో ఉంది. దాన్ని అప్పట్లో ఉక్రెయిన్ చేతుల్లో ఉన్నప్పుడు డ్రోన్ దాడి రష్యా చేస్తే ఇంకేముంది, అణు విధ్వంసం సొల్లి కబుర్లు చెప్పినటువంటి ఉక్రెయిన్ ఇవాళ తనే డ్రోన్లను పంపించి ఆ అణు విద్యుత్ కేంద్రం ధ్వంసం చేసే ప్రయత్నం చేసింది. అంటే ఏంటి? అణు విధ్వంసం జరగాలని కోరుకుంటుంది. అది నాశనం అయితే ఉక్రెయిన్ కూడా సర్వనాశనం అవుతుంది. అంటే తమ నాశనం అవుతున్న రష్యా నాశనం కోసం తమ దేశం మొత్తం ముడివైపోతుంది. అయినా సరే తెగిస్తోంది అంటే వాళ్ళని ఏమనాలి? దాన్ని సమర్థిస్తున్నటువంటి యూరోప్, అమెరికా దేశాలను ఏమనాలి? ప్రస్తుతం జరుగుతున్నది అదే అక్కడ.